మనసుని తేలిగ్గా బాధ పెట్టేదేంటో తెలుసా? మాట. మాట చేత పెట్టినటువంటి బాధ ఎంతో కష్టంగా ఉంటుంది. అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి కూడా మీకు ఆ మాట చేత విపరీతమైన పాపమైతే పెరిగిపోతుందండి. సాధారణంగా మనం చేసిన హింస వలన కూడా మనం పాపమైతే మూట కట్టుకుంటాం. ఉదాహరణకి ఒక కుక్క అలా వెళ్ళిపోతుందనుకోండి, మన చేతిలో ఏదో కర్రో రాయో ఏదైనా ఉంటే దాన్ని విసిరి దాన్ని కొట్టామంటే దాని కాలు విరిగిందనుకోండి, కాలు విరిగిన కుక్క ఎంతకాలం అయితే బాధపడుతుందో అంతకాలం నువ్వు కూడా కాలు విరిగి బాధపడాలి. అదే కర్మ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, నువ్వు జీవుడుగా ఎప్పుడు ఏం చేసావో నాకు తెలుసు, కాలం నందు లెక్కగట్టి నీకు ఇస్తాను అంటాడంట. ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలో పాపపుణ్యాలను లెక్కగట్టి ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు, పుణ్యానికి సుఖం ఇస్తాడు. కర్మ ఫలితం నడిచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఒక కుక్కను బాధ పెడితే అది ఒక దెబ్బ రూపంలో నన్ను బాధ పెడుతుంది. ఈ జన్మలో భక్తిగా ఉన్నామనుకోండి, ఈశ్వర నేను ఒక తప్పు చేశాను, అందుకే నాకు మనిషి జన్మిచ్చావు, కానీ నన్ను బాధ పెట్టకు, బాధ పెట్టావనుకో ఆ బాధలోనే ఉండిపోతాను, నీ మీద భక్తి తగ్గిపోతుంది, నా పాపాన్ని క్షమించు అని వేడుకుంటే అలా కుదరదు. చేశారు కాబట్టి భక్తితో జీవనం చేస్తున్న వారికి కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. ఇప్పుడు నువ్వు భక్తిగా ఉన్నావు, కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు గుండెలు బాదుకొని ఏడవలసిన పరిస్థితిని కల్పించడు. వీడు మారాడు, నన్ను నమ్మాడు, నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తాను అని పాము కరవలసిన వాడికి చీమతో కరిపించి విడిచిపెడతాడు. ఇది ఈశ్వరుడు అనుగ్రహం. అవతల వాళ్ళ పరిస్థితి తెలుసుకోకుండా, విషయం ఏంటో తెలుసుకోకుండా కేవలం అవతల వాళ్ళని బాధ పెట్టడమే పనిగా పెట్టుకుంటే, దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళ జోలికి గనక అనవసరంగా నిందలు వేస్తూ నిందలు మోపుతూ కనుక వాళ్ళ మీదకి వచ్చారంటే దేవుడైతే ఎప్పటికీ క్షమించడు. సో ఫ్రెండ్స్, మంచి కర్మలు చేయండి, మంచి కర్మనే అనుభవించండి. ఇది ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.